మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మాసఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి మనం గమనించినట్లయితే గురువు యొక్క స్థితి వక్రగతిలో చతుర్థంలో కొనసాగుతున్నటువంటి గురువు వక్రగతిలో తిరిగి తన యొక్క మార్పు తిరిగి మిథునంలోకి రాబోతున్నాడు. అదేవిధంగా అష్టమంలో గ్రహ సంచార స్థితిరీత్యా కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు యొక్క కలయిక జరగబోతుంది. వారు భాగ్యస్థానంలోకి మారబోతున్నారు ఈ యొక్క నెలలోనే. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి నెల రోజుల పాటు మేషరాశి వారికి ఇటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నాయని చూద్దాం. మేషరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ధైర్యంతో కూడుకున్నటువంటి కొన్ని పరిణామాలు ఇవ్వగలుగుతాయి. మాతృ సంబంధితమైన విషయాలు ముఖ్యంగా బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్లో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలని సమయానుకూలంగా ముందుకి తీసుకెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వాటన్నిటికీ పరిష్కారం కనుగొనాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. వాటిలో ఒకంత విజయాన్ని సాధించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు, ధన సంబంధితమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక ముగింపు పలకాలని చెప్పి భావిస్తారు. ఆరోగ్యపరంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ ఆరోగ్యపరంగానూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎదుటివారికి డబ్బులు ఇచ్చేటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు అనేది అవసరంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు తీసుకునేటువంటి వారు, ఫైనాన్షియల్గా రొటేషన్ చేసేటువంటి వారు వ్యాపార సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బులు ఎవరికైతే అప్పులు ఇచ్చేటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సమయానుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితులు మనుషుల యొక్క మనస్తత్వాల మీద ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవిత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా మాట్లాడేటువంటి కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అదేవిధంగా సంతకాలు అంటే ఎవరికైనా హామీ సంతకాల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం. రాశిలో ఉండేటువంటి వారికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లిటిగేషన్ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. లిటిగేషన్ వ్యవహారాల్లో ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తున్నది. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కష్టంతో మీరు పనిచేస్తున్నప్పటికీ కూడా మీకు రావాల్సినటువంటి క్రెడిట్ రావట్లేదు అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఉన్నటువంటి గ్రహస్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి, కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాబోతున్నటువంటి డిసెంబర్ 8వ తారీఖున కుజుడు యొక్క మార్పు అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి, రవి యొక్క మార్పు 16వ తారీఖున అంటే కుజుడుతో పాటు రవి కూడా చతుర్గ్రహ కూటమి అష్టమంలో జరుగుతున్నటువంటి చతుర్గ్రహ కూటమి భాగ్యస్థానంలోకి మార్పు జరుగుతున్నది. ఈ యొక్క మార్పు ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది. అంటే మొదటి 15 రోజుల్లో కొంచెం గడ్డు కాలంగా ఉన్నప్పటికీ కూడా తదుపరి 15 రోజుల తర్వాత కొన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ముఖ్యంగా వృత్తిపరంగా ఉన్నటువంటి ప్రెజర్స్ అంటే జాబ్ పరంగా ఉన్నటువంటి ప్రెజర్స్, కట్టాల్సిన చోట డబ్బు గురించి కట్టవలసినటువంటి డబ్బు గురించి ఉన్నటువంటి ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవటం, ఏదో విధంగా ముందుకు వెళ్ళగలుగుతాననేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతాను. తండ్రితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటం అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయంగానే చెప్పొచ్చు. రాశిలో ఉండేటువంటి వారికి నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా మనం ఎదురుచూడటానికి ఉంటుంది. డబ్బు పరంగా ఏదో విధంగా డబ్బు అనేది రావటం, ఆ వచ్చినటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చు చేయటం అనేది పరిపటిగానే ఉంటుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడి యొక్క స్థితి డిసెంబర్ 21వ తారీఖున వరకు కూడా, డిసెంబర్ 8వ తారీఖు నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు శుక్రుడు ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు డిసెంబర్ 8 నుంచి రాశిలో ఉండేటువంటి వారు కొంచెం పొందగలుగుతారు. కానీ కొన్ని విషయాల్లో
కొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, మన సొంత విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి విషయాల్లో మీమాంస అనేది ఎదురవుతుంటుంది. ఎవరికి చెప్పొద్దని చెప్పి మీరు చెప్పినటువంటి కొన్ని విషయాలు బయటికి తెలియటం, అది ఎవరి ద్వారా తెలిసిందో తెలిసి నమ్మకానికి ఎవరిని నమ్మాలి, మనుషుల మీద నమ్మకమే పోతున్నది అనేటువంటి కొన్ని నిజమైనటువంటి సంఘటనలు మనిషికి మానసికంగా బాధించేటువంటి కొన్ని సంఘటనలు జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి, విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి డిసెంబర్లో గురువు యొక్క మార్పు ఏదైతే జరుగుతున్నదో డిసెంబర్ 5వ తారీఖున ఆ యొక్క మార్పు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. డిసెంబర్ 5వ తారీఖు వరకు నూతన గృహ సంబంధితమైన విషయాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలంగా ఉంటుంది. తల్లితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం సానుకూలంగా డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటుంది. డిసెంబర్ 5వ తారీఖున గురువు వక్రగతిలో తిరిగి తృతీయంలోకి, భాతృస్థానాల్లోకి సంచారం చేస్తున్నాడు. ఇది శత్రుస్థానం అయిపోయింది. ఎప్పుడైతే గురువు వక్రగతిన తిరిగి తన యొక్క మార్పుని మిథునంలోకి సంచారం చేస్తున్నాడో ఆ యొక్క సమయంలో రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యార్థులు కూడా గ్రహస్థితి రీత్యా చదువులో కొంచెం చురుకుగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా విద్యార్థులు ముఖ్యంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనాన్ని చేసుకోవటం అనేది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడిని కొంచెం శాంతింపజేయడం కోసం హనుమాన్ దేవాలయంలో సింధూరాన్ని సమర్పించండి. ఆ యొక్క సింధూరం నుంచి ప్రసాదంగా తీసుకొని ప్రతినిత్యం బొట్టుగా పెట్టుకోండి. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని, ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన అనేది కంపల్సరీగా చేయాలి. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి 16వ తారీఖున సూర్యుడికి గురువు ఒకరికి ఎదురుగా ఒకరు రాబోతున్నారు. పరస్పరం అంటే 90 డిగ్రీస్ యాంగిల్లో సూర్యుడి యొక్క దృష్టి అంటే పూర్ణ దృష్టి కరెక్ట్గా గురువు మీద పడుతుంది. దీని యొక్క ప్రభావం అనేది కొంచెం రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అది నూతన ఉద్యోగ అవకాశాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, సంఘంలో కొంచెం గౌరవాన్ని, గుర్తింపుని అనుకోకుండా మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా కొన్ని విషయాల్లో మీకు గౌరవం దక్కడం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవటం అనేది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. స్వస్తి.